బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి అరెస్ట్ భయం పట్టుకుందా? తాను అరెస్ట్ అయితే ఏం చేయాలో ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారా? అందుకే ఫామ్ హౌస్ లో మీటింగ్లు పెడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు కల్వకుంట్ల చంద్రశేఖర్. రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా, ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ కు తెలంగాణ ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. కానీ 10 ఏళ్ల పాలనలో జరిగిన అక్రమాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కోటి తవ్వి తీస్తుంది. ఇందులో ప్రధానమైంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటు. దీనిపై ఏర్పాటు చేసిన కమిషన్ ఇటీవలి నివేదిక ఇచ్చింది. ప్రాజెక్ట్ కుంగుబాటుకు కర్త, కర్మ, క్రియ కేసీఆర్ అని తెలిపింది. దీంతో గులాబీ బాస్ కు ఇప్పుడు అరెస్ట్ భయం పట్టుకుంది. ఈ విషయమై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, దానికి అయిన ఖర్చు, నిర్మాణంలో అవకతవకలు, ఆర్థిక నష్టాలపై రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఈ ఆరోపణలను విస్తృతంగా అసెంబ్లీలో చర్చించి కేసీఆర్ ను ప్రధాన నిందితుడిగా చిత్రీకరించే అవకాశం ఉంది. హరీష్ రావు ఈ చర్యలను కక్షపూరితంగా అభివర్ణిస్తున్నప్పటికీ ప్రభుత్వం దీన్ని అవినీతిపై పోరాటంగా చిత్రీకరిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అరెస్ట్ అనివార్యమైతే బీఆర్ఎస్ దాన్ని ఎదుర్కొనే వ్యూహాలు రూపొందించడం కీలకం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నాయకుడిగా రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ ఆయన్ను తెలంగాణ జాతిపితగా ప్రచారం చేస్తుంది. అయితే ఆయన అరెస్టు జరిగితే ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుందనేది అనిశ్చితంగా ఉంది. కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు సమయంలో ప్రజలు, బీఆర్ఎస్ నాయకుల నుంచి గణనీయమైన స్పందన రాలేదు. ఇది కేసీఆర్ అరెస్టు విషయంలోనూ జరిగే అవకాశం ఉంది. రేవంత్ సర్కార్ కాళేశ్వరం ఆరోపణలను ప్రజల ముందు పారదర్శకంగా చర్చిస్తోంది. దీనివల్ల కేసీఆర్ అరెస్ట్ ను అవినీతి నిరోధక చర్యగా చాలా మంది అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఫలితంగా సానుభూతి తగ్గవచ్చు అని అంటున్నారు. రాజకీయ నాయకుల అరెస్టులను ప్రజలు రెండు ఎలా చూస్తారన్నదే ఇక్కడ అస్సలు మ్యాటర్. నిజమైన అవినీతి కేసులు లేదా కక్షపూరిత చర్యల? ఏపీలో చంద్రబాబు అరెస్టు సమయంలో స్పష్టమైన విచారణ లేకపోవడం, రాత్రికి రాత్రి అరెస్టు చేయడం వల్ల ప్రజలు దానిని కక్షపూరితంగా భావించి సానుభూతి చెప్పారు. కానీ రేవంత్ సర్కార్ కాళేశ్వరం అవకతవకల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. పారదర్శకంగా, విస్తృతంగా చర్చిస్తూ కేసీఆర్ ను అవినీతి నాయకుడిగా చిత్రీకరిస్తుంది. ఇది ప్రజల్లో అరెస్ట్ సమంజసం అనే భావన కలిగించవచ్చు. ఫలితంగా సానుభూతి తగ్గే అవకాశం ఉంది. కేసీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలు అవలంబించవచ్చన్న ప్రశ్న తలెత్తుతుంది. కేసీఆర్ ను రాజకీయంగా కావాలనే కక్ష కడుతున్నారని ప్రచారం చేసి ప్రజలను రోడ్డెక్కించే ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు. మరోవైపు పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపడానికి కేసీఆర్ స్వయంగా ధైర్యం చెప్తున్నారు. అయితే సానుభూతి లేకపోతే ఈ ఐక్యత నిలబడటం కష్టం. కేసీఆర్ వయస్సు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అరెస్టు బదులు విచారణ మాత్రమే నిర్వహించే అవకాశం కూడా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.